ఈరోజు డేట్ నవంబర్ 25th. నేనైతే 7 days 7 వీడియోస్ ఛాలెంజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నానో రేపటి వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి మన టాస్క్ వచ్చి బట్టలు ఉతకటం. కింద మీద పడి బట్టలు అయితే ఉతికేసాను. ఇప్పుడు రెడీ అయ్యి ఇన్స్టిట్యూట్కి అయితే బయలుదేరిపోవాలి. అసలే ఈ రోజు నుంచి కొత్త సాఫ్ట్వేర్ స్టార్ట్ చేయబోతున్నారు మాయా. సో క్లాసెస్ అయితే అసలు మిస్ అవ్వకూడదు నేను. బై ద వే ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి ఆకలి అయితే దంచేస్తుంది. అర్జెంటుగా టిఫిన్ షాప్కి వెళ్ళి అయితే నేను టిఫిన్ తినేయాలి. టిఫిన్ చేసి మా ఇన్స్టిట్యూట్కి కూడా వచ్చేసాను. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇన్స్టిట్యూట్లోకి కూడా వచ్చేసా. మన వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ వర్క్స్లో. మనం కూడా మన వర్క్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. నేనైతే ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. దానికి ప్లానింగ్ అయితే రెడీ చేసుకున్నాను. చూస్తూనే మధ్యాహ్నం అయిపోయింది. నాకు ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది. అందుకే వెళ్ళి చల్లగా చెరుకు రసం తాగా. మళ్ళీ క్లాస్కి అయితే అటెండ్ అయిపోయాను. మాయా ఇంట్రడక్షన్ క్లాస్ చాలా బాగా జరిగింది. మా సార్ చాలా డీసెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. 2:25కి నా క్లాస్ అయిపోయింది. మా వాళ్ళందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేనైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఎనోష్ వస్తా అని చెప్పాడు. మనవాడిని పిక్ చేసుకోవడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయా. అదిగోండి వస్తున్నాడు మన విజయవాడ ఆటగాడు, వేటగాడు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది. అందుకే ఇంటికి వెళ్దామని వచ్చాడు. నాతో కాసేపు టైం స్పెండ్ చేసి మనోడు ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. వాడిని దింపేసి నేనైతే కొంచెం పని మీద కూర్చున్నాను. వర్క్ చేస్తూ నైట్ అయిపోయింది. నాకు అయితే ఆకలి దంచేసింది. అబ్బా, బయటికి షవర్మా తెచ్చుకుందాం అని అయితే బయలుదేరా. కానీ చలి దంచేసింది. షవర్మా కూడా పార్సిల్ తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోయి డోరేమోన్ చూస్తూ అయితే షవర్మా తినేసా. నాకు నిద్ర స్టార్ట్ అయిపోయింది. అందుకే మళ్ళీ మనం రేపు కలుద్దాం. బాయ్.